రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. సభకు పిలిచి లోపలికి అనుమతించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ సభా ప్రాంగణం దగ్గర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. Of residential campuses, known as Kasturiba Gandhi Baलिका Vidyalaya. At KGBs, girls from marginalized backgrounds are not just schooling, but safe. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఇక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి భాస్కర్? రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. తమను పిలిచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవమానపరిచినటువంటి ఆందోళన కొనసాగిస్తున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో వాళ్ళంతా కూడా అక్కడే కూర్చొని వాళ్ళపై నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సమాచారం వచ్చినా హాజరు లేవని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించారు. తమని అడ్డుకోవడంపై పోలీసులపైతో వాగ్వాదానికి దిగడమే కాకుండా విద్యారంగాన్ని ఉపాధ్యాయులను అవమానించడంపై తమ నిరసన వ్యక్తం చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులను అవమానించారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగించారు. ఇక ఎట్టకేలకు వాళ్ళ ఆందోళనతో దిగి వచ్చినటువంటి ఆ లోపల ఉన్నటువంటి అధికారులు వాళ్ళని వచ్చి సంధాయించి ముందు కుర్చీలు వేయిస్తాం లోపలికి రండి అంటూ వాళ్ళతో సంధాయించేటువంటి ప్రక్రియ కొనసాగించారు. కానీ ముందుగా ఉపాధ్యాయులను అవమానించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించారు. కావాలనే మమ్మల్ని పిలిచి ఈ సందర్భంగా మీరు ఇట్లాంటి వ్యవహారాన్ని చూపించారంటూ కనీసం పబ్లిక్ తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా గుర్తింపు పొందినటువంటి సంఘాలుగా ఉపాధ్యాయ నేతలుగా ఉన్నటువంటి మమ్మల్ని ఇక్కడ పిలవడమే కాకుండా పిలిచినటువంటి సందర్భంలో కనీసం లోపలికి అనుమతించకుండా పాసులు ఉన్నాయా లేవా అంటూ అనేక రకాలుగా పోలీసులు మమ్మల్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా మాకు ఇన్విటేషన్ ఉందని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిపోయేంత వరకు మీరు పక్కన ఉండాలి అంటూ కూడా వాళ్ళు హుకుం జారీ చేశారనేటువంటిది తీవ్ర స్థాయిలో వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం ఉంది, రావాలంటూ మాకు ఇన్విటేషన్ ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందని చెప్తున్నారు. కానీ ప్రోటోకాల్లో వారి పేరు లేదు అంటూ పోలీసులు చెప్పడం పట్ల మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందా లేకుండా జరిగిందా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇట్లా ఉపాధ్యాయ సంఘాలను పిలిచి అవమానించేటువంటి ధోరణి ఏంటి అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి లోకల్ గా ఉండేటువంటి పోలీసులు జోక్యం చేసుకొని మళ్ళీ లోపలికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో ప్రస్తుతం వాళ్లకు ముందు వరుసలో చైర్లు ఇప్పించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో తెలంగాణ విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలలో సభలో మాత్రం తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమని చెప్పొచ్చు. ఇప్పుడు ఉపాధ్యాయులు లోపలికి అనుమతించిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లి ఖచ్చితంగా ఈ విషయంపై మేము సీఎంతో తెలుసుకుంటామంటూ వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అక్కడ పాస్ లేదని అవమానించడం, ఇక్కడ కూర్చోవడం తెలియకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ కూడా అవమానించడం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఉపాధ్యాయుల్ని కోసం పనిచేస్తే ఈ విద్యారంగాన్ని పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాన్ని అడుగడుగున అవమానించడం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సందర్భంగా ఇది ఘోరమైన అవమానంగా ఉపాధ్యాయుల్ని
ఉపాధ్యాయులు అవమానించడమే, ఉపాధ్యాయ వర్గాన్ని విద్యారంగాన్ని అవమానించడంగా మేము ఫీల్ అవుతున్నాం. It's a stronger society. Hence, a brighter Telangana government has nurtured a vast network of residential campuses known as Kasturba Gandhi Balika Vidyalayas. At KG levels, girls from marginalized backgrounds find not just schooling but safety, support. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. సభకు పిలిచి లోపలికి అనుమతించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. ఇక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగారు. ఇక సభకు పిలిచి వాళ్ళని లోపలికి అనుమతించకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన దిగాయి. తమను పిలిచి అవమానపరిచారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు వ్యక్తం చేశాయి. లోపలికి అనుమతించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోయారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తమకు సమాచారం వచ్చింది, తమని రమ్మని చెప్పి ఆహ్వానించారు. కానీ పాసులు లేవని ఇక్కడ అడుగడుగున పోలీసులు అడ్డుకున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అటు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను అడ్డుకోవడంపై పోలీసులతో ఉపాధ్యాయ సంఘాలు వాగ్వాదానికి దిగారు. విద్యారంగాన్ని ఉపాధ్యాయులను పూర్తిగా అవమానించారని కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా యావత్తు రాష్ట్రంలోని విద్యారంగాన్ని కావచ్చు, ఉపాధ్యాయ వృత్తికి కలంకం అంటూ కూడా వారు తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఈ రోజు ఆరుట్లలో ఒక 15 కోట్లతో ఈ స్కూలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 సంవత్సరాలు ఈ స్కూలు ప్రారంభానికి పట్టిందని కూడా దీనికి సంబంధించి కొంత నిరసన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవైపు రాష్ట్రంలోని 27,000 పాఠశాలలు 4,000కు కుదించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఇప్పటికే అటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యావేత్తలు పూర్తిగా అటు తమ నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రంగాన్ని విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇటు విద్యావేత్తలు, మేధావులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాగా ఈ రోజు తమను పిలిచి అవమానించారంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా తమ నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఇలా ఉపాధ్యాయ సంఘాలను కావచ్చు, ఉపాధ్యాయులను అవమానించడం తగదంటూ కూడా వారు తమ ఆందోళనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.